ఏలూరు జిల్లాలో రబీ ధాన్యం బకాయిలు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసు హెచ్చరించారు. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు. రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మి నెల రోజులు దాటిపోతున్న ధాన్యం బకాయి సొమ్ముల్ని చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి డెల్టాల పంట కాలువల్ని ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. గుర్రపు డెక్క తోడు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ రూపొందించిన చట్టాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి రైతులు ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాసే దుర్మార్గ చర్యల్ని అందరూ ఖండించాలని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసే వరకు రైతాంగం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరులో రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్ని భవనాలు నిర్వహిస్తా ఉన్నాం. జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి కార్యాచరణ కూడా రూపొందించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం అన్ని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ దాదాపు 200 కోట్ల రూపాయలు పైగా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలు జమ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తా ఉన్నది. నారుమడి పోసుకోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, రబీకి సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కౌలు రైతులు అలాడిపోతా ఉన్నారు. కాబట్టి చేతులు చిల్లి గవ్వలేదు. కాబట్టి ఎప్పటికైనా ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలు జమ చేసాం గొప్పగా చెప్పుకున్నారు. నెల రోజులు అయిపోతుంది సరే ధాన్యం బకాయి సొమ్ము చెల్లించుకోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను. అట్లాగే ఇవాళ కాలువలు ఉరపడెక్క, తూడు, తుప్పు అట్లాగే మట్టి మేటలతోటి నిండిపోయి ఉన్నాయి. మరి ఒకవైపు వర్షాలు పడితే ముందు అట్లా నీరు సక్రమంగా రాకపోతే శివారు ప్రాంత భూములు నీరందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కాలువలను బాగు చేయడం, కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రోజు జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పారు. కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది, కొరత ఉంది, రైతులకు అందడం లేదు. కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు కావాల్సిన విత్తనాల్ని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల పాలిట శాపంగా ఉన్నది. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున గొంతు ఎత్తే నిలదీసినా సరే ప్రభుత్వం వైపు స్పందన లేదు. కాబట్టి వచ్చే కొత్త ప్రభుత్వం సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామాయిలు అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళనలు చేపడతా